హాయ్ అండి, మూవీ లవర్స్ అందరికీ హాయ్. ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ రివ్యూ ఏంటంటే శంబాల. ఎస్, శంబాల మూవీ గురించి రివ్యూ చెప్పుకోబోతున్నాం. ఈ శంబాల అనే పదాన్ని మనం కల్కి మూవీ చూసిన కాడి నుంచి కూడా ఈ శంబాల అనేది బాగా నోటెడ్ అయ్యింది. ఆ టైటిల్ని ఎంచుకోవడం గల కారణం ఏంటో కానీ ఆ శంబాల టైటిల్ పెట్టిన కాడి నుంచి కూడా ఈ మూవీ మీద మంచి క్రేజ్ అయితే పెరిగింది. ముందుగా మూవీ స్టార్ట్లోకి వెళ్తే ఈ మూవీని యుగంధర్ ముని డైరెక్ట్ చేశారు. అసలు ఆయన ఎంచుకున్న స్టోరీ నిజంగా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఒక మంచి కథాంశాన్ని తీసుకుని దాన్ని మలిచే విధానం కూడా ఈ మూవీకి ప్లస్ పాయింట్గా మారింది. ఇంకా ముఖ్యంగా ఈ మూవీ గురించి చెప్పుకోవాలంటే కనుక ఈ మూవీలో యాక్ట్ చేసిన హీరో పాత్ర మన ఆది సాయి కుమార్ గారు. ఆది సాయి కుమార్ గారు చాలా కాలం నుంచి ఒక హిట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఆయనకైతే సరైన హిట్ లేకుండా అయితే ఉంది. అలాంటిది ఈ మూవీతో మంచి హిట్ కొట్టారనే చెప్పుకోవచ్చు. ఇక మూవీ కథ విషయానికి వస్తే ఒక 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథాంశంతో ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఒక పక్కన పురాణాలు తీసుకున్నారు, ఒక పక్కన దైవభక్తి తీసుకున్నారు, ఒక పక్కన సైన్స్ తీసుకున్నారు, ఒక పక్కన హారర్ జోన్, ఇవన్నీ కూడా మిక్స్ చేసి ఒక కథను నడిపించడం అంటే మామూలు విషయం అయితే కాదు. అలాంటిది చాలా చక్కగా ఈ మూవీని నడిపించారు. ముఖ్యంగా ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే స్టోరీ, అలాగే డైరెక్టర్ స్క్రీన్ ప్లే చేసిన విధానం, అలాగే ఆది సాయి కుమార్ గారు, అలాగే హీరోయిన్ అర్చన అయ్యర్ కూడా చాలా అద్భుతంగా చేసింది. తన పాత్రకు ఒక ప్రాముఖ్యత ఉంది ఈ మూవీలో, అది చెప్పడం కన్నా మీరు చూస్తే అర్థమవుతుంది. ఇంకా ముఖ్యంగా ఈ మూవీలో చెప్పుకోవాలంటే కనుక రవివర్మ క్యారెక్టర్ స్టార్టింగ్ ఉంటుంది భయ్య. అసలు ఆ రవివర్మ క్యారెక్టర్ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత లక్ష్మణ్ క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా అయితే ఈ మూవీలో మనకి కనిపిస్తుంది. గూస్ బంప్స్ వస్తాయి అనమాట. అలాగే ఇంకొక ప్లస్ విషయం ఏంటంటే మ్యూజిక్ కూడా ఈ మూవీకి ప్రాణం పోస్తుందని చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కనుక వేరే లెవెల్ అనమాట. ఒక్కొక్క సీన్ కొన్ని సీన్స్కి ఆ మ్యూజిక్ స్కోర్ ఉన్నప్పుడు ఒళ్ళి జలతరిస్తుంది కూడా. అంత అద్భుతంగా అయితే మ్యూజిక్ స్కోర్ కూడా ఇచ్చారు. అలాగే పురాణాలకి దీన్ని అటాచ్ చేయడం అయితే చాలా బాగుంది. ముఖ్యంగా ఒక ఉల్క జారి పడినప్పుడు ఆ ఊళ్ళో శంబాల అనే ఊళ్ళో ఆకాశం నుంచి ఉల్క పడినప్పుడు దానివల్ల జరిగే పరిణామాలు చాలా చక్కగా దాన్ని మళ్ళీ పురాణాలకి లింక్ చేయడం చాలా అద్భుతంగా అయితే ఈ మూవీని తీశారని చెప్పుకోవచ్చు. మైనస్ విషయాలు వస్తే కనుక అక్కడక్కడ కొద్దిగా స్టోరీ స్లోగా సాగటం అయితే కొంచెం స్లో అనిపించింది. కానీ కథలోకి వెళ్ళినప్పుడు అది మర్చిపోతాము. ఫ్యామిలీ అంతా చూడొచ్చా అంటే ఖచ్చితంగా చూడొచ్చు. 1-2 చిన్న సీన్స్ తప్ప ఖచ్చితంగా మూవీ పిల్లలతో ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ ఎంతంటే, రివ్యూ రేటింగ్ ఎంతంటే 5కి 3 అయితే రేటింగ్ ఇస్తున్నాము. ఖచ్చితంగా వాచబుల్ మూవీ, అందరూ కూడా ఖచ్చితంగా చూడొచ్చు అనమాట.